గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 422. ఈ రోజు డైలీ మనీ షోలో కొన్ని ఇంట్రెస్టింగ్ రిజల్ట్స్ ఉన్నాయి. ఐఈఎక్స్, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్ తో పాటు మరికొన్ని రిజల్ట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ దాంతో పాటు మార్కెట్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 104 పాయింట్స్ పెరిగి 59,307 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 12 పాయింట్స్ పెరిగి 17,576 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్సెస్ లైట్ గా నెగిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. అండ్ నిన్న నైట్ యాక్సిస్ బ్యాంక్ రిజల్ట్స్ పోస్ట్ చేసిన తర్వాత బ్యాంక్ నిఫ్టీలో ఈ రోజు మంచి పాజిటివ్ మూమెంటం చూసాం. చివరికి ఈ రోజు సెషన్ లో బ్యాంక్ నిఫ్టీ 1.71% పెరిగింది. కమింగ్ టు టుడేస్ ఫ్రైడేస్ ఫన్, లాస్ట్ వీక్ లో మిమ్మల్ని మన కరెన్సీ నోటు మీద గాంధీ గారి బొమ్మని ఎప్పటి నుంచి ప్రింట్ చేయడం స్టార్ట్ చేశారని చెప్పి అడిగాను. దీనికి ఆన్సర్ 1987 అక్టోబర్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ వీక్ ఫ్రైడే ఫన్ లో భాగంగా ఒక స్టాక్ మార్కెట్ రిలేటెడ్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను. ఎస్బీఐ అండ్ కోటక్ బ్యాంక్, ఈ 2 బ్యాంక్స్ ఉన్నాయి కదా, ఈ 2 బ్యాంక్స్ లోని ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారో వాళ్ళకి వచ్చేటువంటి శాలరీ ఉంటుంది కదా, టోటల్ గా శాలరీ, ఈ శాలరీ అమౌంట్ ని ఎంప్లాయీ నెంబర్ తో డివైడ్ చేసినట్లయితే మనకి యావరేజ్ గా ఒక ఎంప్లాయీకి ఈ బ్యాంక్ ఎంత శాలరీ పే చేస్తుంది అన్నది వస్తుంది. అండ్ ఈ 2 బ్యాంక్స్ లోని ఏ బ్యాంక్ లోని యావరేజ్ ఎంప్లాయీ శాలరీ ఎక్కువగా ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీకు ఒకవేళ ఆన్సర్ తెలియలేనట్లయితే ఒకసారి వీళ్ళ యాన్యువల్ రిపోర్ట్ లోకి వెళ్ళి మీరు వీళ్ళ ఎంప్లాయీ మీద ఎంత స్పెండ్ చేస్తున్నారు అండ్ వీళ్ళ దగ్గర ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు అన్నది చూసి అది క్యాల్కులేట్ చేసినట్లయితే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్, ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క న్యూయార్క్ బ్రాంచ్ కి ఫెడరల్ బ్యాంకింగ్ సూపర్వైజర్ అయినటువంటి ఓసీసీ, ఈ ఓసీసీ అంటే ఆఫీస్ ఆఫ్ కాంప్ట్రోలర్ ఆఫ్ కరెన్సీ వాళ్ళ దగ్గర నుంచి ఒక కన్సెంట్ ఆర్డర్ వచ్చింది. దీనిలో వీళ్ళు ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క న్యూయార్క్ బ్రాంచ్ కి ఏం ఆర్డర్ చేశారంటే, ఈ బ్రాంచ్ లో కొన్ని మనీ లాండరింగ్ రిలేటెడ్ గా ఇష్యూస్ జరిగాయని, దాని వలన ఈ బ్రాంచ్ కి బ్యాంకింగ్ సీక్రసీ యాక్ట్ అండ్ యాంటీ మనీ లాండరింగ్ ప్రోగ్రామ్ కి చెందిన సర్టెన్ ప్రాసెస్ ని ఎన్హాన్స్ చేయాలని వీళ్ళు ఆర్డర్ చేయడం జరిగింది. అండ్ దీని రిలేటెడ్ గా ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ ని రిలీజ్ చేస్తూ ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క టోటల్ అసెట్స్ లోని వీళ్ళ న్యూయార్క్ బ్రాంచ్ యొక్క కంట్రిబ్యూషన్ కేవలం 0.61% ఉన్నదని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్, భారత్ డైనమిక్స్ వాళ్ళ దగ్గర నుంచి 2 అప్డేట్స్ వచ్చాయి. రీసెంట్ గా గుజరాత్ గాంధీనగర్ లోని డిఫెన్స్ ఎక్స్పో జరిగింది కదా, ఈ డిఫెన్స్ ఎక్స్పోలోని వీళ్ళు 3 న్యూ ప్రొడక్ట్స్ ని లాంచ్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా ఈ ఎక్స్పోలోని వీళ్ళు వేరియస్ కంపెనీస్ తోని ఎంఓఎస్ సైన్ చేసినట్టుగా కూడా ఎక్స్చేంజ్ ఫైలింగ్ ని రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ ఎంఓఎస్ గురించి వీళ్ళు మెన్షన్ చేస్తూ డసాల్ట్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ తోని బీడీఎల్ యొక్క వెపన్ సిస్టమ్స్ ని రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ మీద ఇంటిగ్రేట్ చేయడానికి ఒక ఎంఓఎస్ సైన్ చేసినట్టుగా మెన్షన్ చేశారు. అండ్ అంతేకాకుండా ఐఐటి రోపర్ వాళ్ళతో కలిసి మిసైల్స్ అండ్ అండర్ వాటర్ వెపన్స్ రిలేటెడ్ గా రీసెర్చ్ ప్రాజెక్ట్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్స్ జరగబోతున్నట్టుగా కూడా అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ 2 కంపెనీస్ తోనే కాకుండా వీళ్ళు ఇంకా అశోక్ లైలాండ్ డిఫెన్స్ సిస్టమ్స్ అండ్ మహేంద్ర డిఫెన్స్ సిస్టమ్స్ వాళ్ళతో కూడా ఎంఓఎస్ సైన్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళు ఈ కంపెనీస్ అన్నిటితో ఎంఓఎస్ సైన్ చేశారన్న అప్డేట్ ని రిలీజ్ చేయడంతో ఈ రోజు సెషన్ లో ఈ భారత్ డైనమిక్స్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్, రామకృష్ణ ఫోర్జింగ్స్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆర్డర్ రిలేటెడ్ గా అప్డేట్ వచ్చింది. వీళ్ళకి స్వీడన్ కి చెందినటువంటి ఒక మేజర్ ఓఈఎం దగ్గర నుంచి 1215 మిలియన్ రూపీస్ ఆర్డర్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ ఆర్డర్ లో భాగంగా ఈ ఓఈఎం కి చెందినటువంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ కి 2 ఈవీ కాంపోనెంట్స్ ని 2030 వరకు కూడా సప్లై చేయబోతున్నట్టుగా ఈ ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఎస్ బ్యాంక్ లోని ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్స్ అయినటువంటి కార్లైల్ గ్రూప్ అండ్ అడ్వెంట్ ఇంటర్నేషనల్ వాళ్ళు 8,900 crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈచ్ 10% స్టేక్, అంటే ఓవరాల్ గా 20% స్టేక్ అక్వైర్ చేయబోతున్నట్టుగా మనం ప్రీవియస్ గా డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ ఎక్విజిషన్ రిలేటెడ్ గా వీళ్ళకి సిసిఐ అంటే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి అప్రూవల్ రావాల్సి ఉన్నది. నిన్న కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ ఎక్విజిషన్ రిలేటెడ్ గా అప్రూవల్ ఇచ్చినట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. సో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి వీళ్ళకి ఇప్పుడు అప్రూవల్ వచ్చింది కాబట్టి ఈ స్టేక్ ఎక్విజిషన్ ముందుకు వెళ్ళనున్నది. ఈ అప్డేట్ రావడంతో ఈ రోజు సెషన్ లో ఎస్ బ్యాంక్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి మీ మనీ పర్ స్ట్రీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్, ఇప్పుడు దివాళీ రాబోతుంది కదా, దీంతో వేరియస్ బ్రోకింగ్ హౌసెస్ వాళ్ళ దివాళీ స్టాక్ పిక్స్ ని రిలీజ్ చేస్తున్నాయి. దీంతో ఈ బ్రోకింగ్ హౌసెస్ అన్ని రిలీజ్ చేసినటువంటి స్టాక్ పిక్స్ లోని ఈజ్ బ్రోకింగ్ హౌస్ పిక్ చేసినటువంటి స్టాక్స్ లో ఏ స్టాక్ అయితే వాళ్ళు హైయెస్ట్ రిటర్న్ జనరేట్ చేయొచ్చని పిక్ చేశారో ఆ స్టాక్స్ అన్నిటిని కూడా బ్లూంబర్గ్ వాళ్ళు కంపైల్ చేసి ఒక లిస్ట్ ని రిలీజ్ చేశారు. దీంట్లో కోటక్ సెక్యూరిటీస్ వాళ్ళు రిలయన్స్ ఇండస్ట్రీస్ ని పిక్ చేసి ఈ స్టాక్ కి 25.7% రిటర్న్ డెలివర్ చేసేటువంటి పొటెన్షియల్ ఉన్నట్టుగా మెన్షన్ చేశారు. అండ్ వీళ్ళు మహేంద్ర అండ్ మహేంద్రాని కూడా పిక్ చేసుకుని ఈ స్టాక్ కి 21.9% రిటర్న్ పొటెన్షియల్ ఉన్నదని
లేదని మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఎస్బీఐ సెక్యూరిటీస్ వాళ్ళు ఐటీసీ అండ్ వర్ల్పూల్ మంచి రిటర్న్స్ డెలివర్ చేయొచ్చు అని చెప్తున్నారు. రిలయన్స్ సెక్యూరిటీస్ వాళ్ళు వాల్టాస్ అండ్ క్రాంప్టన్ కన్స్యూమర్ కి హైయెస్ట్ రిటర్న్ పొటెన్షియల్ ఇచ్చినట్లయితే యాక్సెస్ సెక్యూరిటీస్ వాళ్ళు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అండ్ వెస్ట్ లైఫ్ డెవలప్మెంట్ కి హైయెస్ట్ రిటర్న్ పొటెన్షియల్ ఉన్నదని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ చివరిగా ఐసిఐసిఐ డైరెక్ట్ వాళ్ళు హెవెల్స్ కి అండ్ లారస్ ల్యాబ్ కి హైయెస్ట్ రిటర్న్ పొటెన్షియల్ ఉన్నదని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. ఇవి వేరియస్ బ్రోకింగ్ హౌసెస్ వాళ్ళు పిక్ చేసినటువంటి స్టాక్స్ లోని హైయెస్ట్ రిటర్న్ పొటెన్షియల్ ఏవైతే జనరేట్ చేస్తాయని మెన్షన్ చేశారో వాటిని కంపైల్ చేసి బ్లూంబర్గ్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి లిస్ట్. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పామ్ ఆయిల్ ఇంపోర్ట్స్ పైన ట్యాక్స్ ని పెంచొచ్చు అని చెప్పి ప్రీవియస్ గా ఒక అప్డేట్ వచ్చింది కదా. దీని రిలేటెడ్ గా ఈ రోజు సిఎన్బిసి దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. బ్లూంబర్గ్ వాళ్ళకి తెలిసినటువంటి సమాచారం ప్రకారం ఇండియన్ గవర్నమెంట్ పామ్ ఆయిల్ ఇంపోర్ట్స్ పైన ట్యాక్సెస్ పెంచకపోవచ్చని, ఒకవేళ ఈ పామ్ ఆయిల్ ఇంపోర్ట్స్ పైన ట్యాక్స్ పెంచినట్లయితే మన కంట్రీలోని ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కదా. సో ఆ రిస్క్ ఉండడం వలన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఈ పామ్ ఆయిల్ ఇంపోర్ట్స్ పైన ట్యాక్స్ పెంచేటువంటి డిసిషన్ తీసుకోకపోవచ్చు అని వీళ్ళు చెప్తున్నారు. దీంతో ఈ పామ్ ఆయిల్ రిలేటెడ్ కంపెనీస్ అయినటువంటి అదానీ విల్మర్ అండ్ పతాంజలి ఫుడ్ స్టాక్స్ లోని ప్రెజర్ చూసాం. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో లారస్ ల్యాబ్స్ యొక్క నెంబర్స్ వచ్చిన తర్వాత ఈ స్టాక్ 9% పైన కరెక్ట్ అయింది. ఒకసారి నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 31% అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 2% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 29% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 1% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 15% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 7% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 40 బేసిస్ పాయింట్స్ అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 100 బేసిస్ పాయింట్స్ డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ మార్జిన్స్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా డ్రాప్ కనిపిస్తుంది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ ఎబిటాలోను ప్యాట్ లోను డ్రాప్ కనబడుతుంది కదా. దీనికి రీజన్ చూద్దాం. మీరు ఇక్కడ సెగ్మెంట్ వైజ్ నెంబర్స్ లో చూడొచ్చు. వీళ్ళ ఎఫ్డిఎఫ్ సెగ్మెంట్ రెవెన్యూస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 70% అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 57% డ్రాప్ కనిపిస్తుంది. ఏపీఐ అండ్ సింథసిస్ సెగ్మెంట్స్ యొక్క రెవెన్యూస్ లో మాత్రం మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లోరస్ బయో సెగ్మెంట్ యొక్క రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 4% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 10% డ్రాప్ కనిపిస్తుంది. వీళ్ళ ఎఫ్డిఎఫ్ సెగ్మెంట్ యొక్క రెవెన్యూస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో ఏకంగా 70% డ్రాప్ కనపడుతుంది కదా. దీనికి వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తున్నటువంటి రీజన్ ఎక్సెస్ ఇన్వెంటరీ ఉండడం అండ్ అలాగే డిమాండ్ తగ్గడంతోని ప్రైస్ బాగా తగ్గిందని, దీనివల్లనే వీళ్ళ ఎఫ్డిఎఫ్ సెగ్మెంట్ యొక్క రెవెన్యూస్ లో ఇంపాక్ట్ కనపడుతుందని చెప్తున్నారు. అండ్ ఈ సెగ్మెంట్ లోని వీళ్ళు Q3 నుంచి రికవరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా మెన్షన్ చేశారు. సో మెయిన్లీ ఈ క్వార్టర్ లోని ఎఫ్డిఎఫ్ సెగ్మెంట్ యొక్క రెవెన్యూస్ లోని ఇంత ఇంపాక్ట్ కనపడడం వలన వీళ్ళ ఓవరాల్ నెంబర్స్ లోని మనకి డ్రాప్ కనిపిస్తుంది. దీంతోనే ఈ రోజు సెషన్ లో మనం లారస్ ల్యాబ్స్ స్టాక్ లోని ప్రెజర్ చూసాం. నెక్స్ట్ కార్ ట్రేడ్ యొక్క నెంబర్స్ వచ్చే. ఈ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 16% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కూడా గ్రోత్ కనిపిస్తుంది. అండ్ అడ్జస్టెడ్ ఎబిటా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళ ఈసాప్ ఎక్స్పెన్సెస్ ఎక్కువగా ఉండేవి కదా. సో ఈ ఈసాప్ ఎక్స్పెన్సెస్ ని తీసి అప్పుడు అడ్జస్టెడ్ ఎబిటా ఏదైతే చూపించారో ఆ ఎబిటా నెంబర్ తోని ఈసారి అడ్జస్టెడ్ ఎబిటాని కంపేర్ చేసినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళు 26% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కూడా వీళ్ళ అడ్జస్టెడ్ ఎబిటా నెంబర్ లోని గ్రోత్ కనిపిస్తుంది. అండ్ అడ్జస్టెడ్ ఎబిటా మార్జిన్స్ లో కూడా ఈ క్వార్టర్ లోని గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 35.34 crores లాస్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 3.31 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని 5.57 crores ప్యాట్ జనరేట్ చేశారు. ఓవరాల్ గా కార్ ట్రేడ్ వాళ్ళు ఈ క్వార్టర్ లో డీసెంట్ నెంబర్స్ పోస్ట్ చేసేసరికి ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కార్ ట్రేడ్ స్టాక్ 4% పైనే పెరిగింది. నెక్స్ట్ ఐఈఎక్స్ వాళ్ళు నిన్న నైట్ వాళ్ళ రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. ఈ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత ఈ రోజు సెషన్ లో ఐఈఎక్స్ స్టాక్ లో ప్రెజర్ చూసాం. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. హెచ్పిఎక్స్ ఎంట్రీ తర్వాత ఐఈఎక్స్ యొక్క వాల్యూమ్స్ లో అయితే కంటిన్యూస్ గా డ్రాప్ కనపడుతుంది కదా. మీరు ఇక్కడ రిజల్ట్స్ లో చూడొచ్చు. వీళ్ళ ఎలక్ట్రిసిటీ వాల్యూమ్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 18.4% డ్రాప్ కనపడుతున్నట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 4.3% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ టోటల్ వాల్యూమ్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 11% డ్రాప్ కనపడుతున్నట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 1% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు రెవెన్యూస్ ఇయర్ ఆన్ ఇయర్ లో 7% డ్రాప్ కనిపిస్తుంది. బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో మాత్రం వీళ్ళ రెవెన్యూస్ లో ఫ్లాట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ ఎబిటాలో 8.8% డ్రాప్ కనిపిస్తుంది. బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో 1.5% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కమింగ్ టు ప్యాట్ ఇయర్ ఆన్ ఇయర్ లో 8% డ్రాప్ కనపడుతున్నట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో 3% గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో ఐఎక్స్ యొక్క వాల్యూమ్స్ లో డ్రాప్ కనపడడం అండ్ అలాగే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ లో కూడా డ్రాప్ కనపడుతుండడంతో ఈ రోజు సెషన్ లో మనం ఐఎక్స్ స్టాక్ లో ప్రెజర్ చూసాం. నెక్స్ట్ ఐటీసీ వాళ్ళు వాళ్ళ Q2 నెంబర్స్ రిలీజ్ చేశారు. ఈ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ గ్రాస్ రెవెన్యూస్ లో 27.1%, ఎబిటాలో 27.1% అండ్ ప్యాట్ లో 20.8% గ్రోత్ డెలివర్ చేశారు. కమింగ్ టు క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ వీళ్ళ రెవెన్యూస్ లో 6.17% డ్రాప్ కనపడుతున్నట్లయితే ఎబిటాలో 2.99% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 4.69% గ్రోత్ డెలివర్ చేశారు. ఈ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో డ్రాప్ కనపడుతున్నా ఎబిటాలోను
అండ్ ప్యాట్ లోను ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది కదా, దానికి రీజన్ మనం ఒకసారి చూద్దాం. మీరు ఇక్కడ ఎక్స్పెన్సెస్ కాలం లో చూడండి, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ పర్చేస్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్ ఎక్స్పెన్సెస్ బాగా తగ్గడంతో వీళ్ళ రెవెన్యూస్ లో ఇంపాక్ట్ కనపడుతున్నా కూడా ప్రాఫిట్ లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఇందాక క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లోని డ్రాప్ కనపడుతుందని మనం డిస్కస్ చేసుకున్నాం కదా, దీనికి మెయిన్ రీజన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ అగ్రి బిజినెస్ యొక్క రెవెన్యూస్ లోని సిగ్నిఫికెంట్ గా డ్రాప్ కనపడుతుంది. దీంతో వీళ్ళ ఓవరాల్ రెవెన్యూస్ లోని ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఐటీసీ వాళ్ళ నెంబర్స్ లోని క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో డ్రాప్ కనపడుతుండడంతో ఈ రోజు సెషన్ లో మనం ఐటీసీ స్టాక్ లోని స్లైట్ గా ప్రెషర్ చూసాం. నెక్స్ట్ కమింగ్ టు నజారా టెక్నాలజీస్ వాళ్ళ క్వార్టర్ 2 నెంబర్స్. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 104%, ఎబిటాలో 9% అండ్ ప్యాట్ లో 11% గ్రోత్ డెలివర్ చేశారు. కాకపోతే వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను అండ్ ప్యాట్ మార్జిన్స్ లోను సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. కమింగ్ టు క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్, క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కూడా వీళ్ళ రెవెన్యూస్ లో గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 16.5 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో 17.4 crores ప్యాట్ జనరేట్ చేశారు. కమింగ్ టు సెగ్మెంట్ వైజ్ నెంబర్స్, ఎక్సెప్ట్ టెలికో సబ్స్క్రిప్షన్ సెగ్మెంట్, ఆల్ అదర్ సెగ్మెంట్స్ యొక్క రెవెన్యూస్ లోని వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ఈ టెలికో సబ్స్క్రిప్షన్ యొక్క రెవెన్యూస్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 30% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ మార్జిన్స్ ఇంపాక్ట్ అయ్యాయని ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా, దానికి వీళ్ళు చెప్తున్నటువంటి రీజన్స్, గేమింగ్ యాక్సెసరీస్ బిజినెస్ లో వీళ్ళు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో దాని వలన వీళ్ళ రెవెన్యూస్ లో మంచి గ్రోత్ కనపడిందని, కాకపోతే మార్జిన్స్ కొంతవరకు తగ్గాయని చెప్తున్నారు. ఓవరాల్ గా నజారా టెక్నాలజీస్ వాళ్ళ నెంబర్స్ లో గ్రోత్ కనపడుతున్నా కూడా మార్జిన్స్ ఇంపాక్ట్ అవడంతో ఈ రోజు సెషన్ లో మనం నజారా టెక్నాలజీస్ యొక్క స్టాక్ లో ప్రెషర్ చూసాం. నెక్స్ట్ తాన్లా ప్లాట్ఫామ్స్ వాళ్ళు వాళ్ళ క్వార్టర్ 2 నెంబర్స్ రిలీజ్ చేశారు. ఈ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 1% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 22% డ్రాప్ కనపడుతుంది అండ్ ప్యాట్ లో 19% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లోను ఎబిటాలోను అండ్ ప్యాట్ లోను ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో సాలరీస్ 50 million rupees పెరిగాయని, దాని వలన వీళ్ళ ఎబిటాలో డ్రాప్ కనపడుతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లోని యూరో 6% డిప్రిషియేట్ అవడం వల్ల కూడా వీళ్ళ ఎబిటా ఇంపాక్ట్ అయినట్టుగా ఈ ప్రెజెంటేషన్ లో వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు ఓవరాల్ గా 143 న్యూ కస్టమర్స్ ని యాడ్ చేసినట్టుగా చెప్తున్నారు. ఓవరాల్ గా తాన్లా వాళ్ళ నెంబర్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీక్నెస్ కనపడుతుండేసరికి ఈ రోజు సెషన్ లో మనం తాన్లా ప్లాట్ఫామ్ స్టాక్ లో ప్రెషర్ చూసాం. నెక్స్ట్ డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఇన్కమ్ లో 38% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ఎబిటాలో 31% అండ్ ప్యాట్ లో 23% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ కాకపోతే వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను అండ్ ప్యాట్ మార్జిన్స్ లోను స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. కమింగ్ టు క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్, క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కూడా వీళ్ళ రెవెన్యూస్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 45.43 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో 77.12 crores ప్యాట్ జనరేట్ చేశారు. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కూడా వీళ్ళ రెవెన్యూస్ లోను అండ్ ప్యాట్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. కాకపోతే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ లో ఓపెన్ అయినా సరే దాని తర్వాత ఆ పాజిటివ్ మూమెంటం కంటిన్యూ చేయలేకపోయింది. నెక్స్ట్ నిన్న నైట్ యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు వాళ్ళ క్వార్టర్ 2 నెంబర్స్ రిలీజ్ చేశాక ఈ రోజు సెషన్ లో యాక్సిస్ బ్యాంక్ స్టాక్ లోని మనం మంచి పాజిటివ్ మూమెంటం చూసాం. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 70% గ్రోత్ కనిపిస్తుంది. ఈవెన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కూడా వీళ్ళ ప్యాట్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 31%, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 10% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ నిమ్ అంటే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో 57 basis points ఇంప్రూవ్మెంట్ కనపడుతున్నట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 36 basis points ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ లోన్ బుక్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ అండ్ నెట్ ఎన్పిఏ నెంబర్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా డ్రాప్ కనిపిస్తుంది, విచ్ ఈస్ రియల్లీ గుడ్. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో యాక్సిస్ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేసేసరికి ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ లో మనం అంత మంచి పాజిటివ్ మూమెంటం చూసాం. ఈ యాక్సిస్ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేసేసరికి ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది కదా, దీంతో ఈ సెక్టర్ లో ఉన్నటువంటి రిమైనింగ్ బ్యాంక్ స్టాక్స్ లో కూడా ఈ మూమెంటం కనపడింది. కమింగ్ టు టుడేస్ కామెంట్స్ కార్నర్, ఈ రోజు క్వశ్చన్ ని చిరంజీవి గారు అడుగుతున్నారు. ఆయన ఏమడుగుతున్నారంటే, సార్ ఐఎమ్ ఫార్మర్ సార్, డైలీ 500 కూలీ వస్తుంది సార్, నాకు డీమ్యాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి, ఏ షేర్స్ కొనాలి చెప్పండి సార్, డైలీ 1000 వస్తే చాలు సార్, ప్లీజ్ హెల్ప్ మీ. చిరంజీవి గారు, మీకు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా డైలీ 1000 రూపీస్ వస్తాయి లేదా ఇంత సంపాదించవచ్చు అని ఎవరైనా చెప్తున్నట్లయితే అది ఖచ్చితంగా అబద్ధం. ఎందుకంటే స్టాక్ మార్కెట్ ఎప్పుడూ కూడా వాలటైల్గానే మూవ్ అవుతూ ఉంటుంది. అండ్ మీకు స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా అసలు ఐడియా లేదు అంటున్నారు కాబట్టి మీరు ఫస్ట్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు స్టాక్ మార్కెట్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.
మన ఛానల్లో ఈ స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా బేసిక్స్ నుంచి కూడా ఒక సిరీస్ చేసాం. అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్గా కూడా మన ఇన్వెస్ట్మెంట్ని మనమే ఎలా మేనేజ్ చేసుకోవాలన్న దాని గురించి కూడా వీడియోస్ని సిరీస్ రూపంలో అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ని ఒకసారి చూడడానికి ట్రై చేయండి. అండ్ మీకు స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా పూర్తిగా అవగాహన వచ్చిన తర్వాతే మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం అన్నది బెటర్, లేదా మీ డబ్బుల్ని కోల్పోతారు. అండ్ ప్రస్తుతానికి మీకు అసలు స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా అవగాహన లేదు కాబట్టి మీరు మీ ఇన్వెస్ట్మెంట్ని మ్యూచువల్ ఫండ్ రూట్లోని స్టార్ట్ చేయడం బెటర్. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసినట్లయితే అక్కడ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ఉంటుంది కాబట్టి మీరు రెగ్యులర్గా మీ మ్యూచువల్ ఫండ్స్ని ట్రాక్ చేయవలసినటువంటి అవసరం ఉండదు. కానీ ఈ మ్యూచువల్ ఫండ్స్లో కూడా క్రమం తప్పకుండా డిసిప్లైన్డ్గా ఎస్ఐపి రూపంలో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. అది మీకు ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ జనరేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాని ఎవరో చెప్పారని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే ఇలా డైలీ 1000 రూపాయలు వస్తుందని ఇన్వెస్ట్ చేసినట్లయితే మాత్రం మీరు నష్టపోతారు. అండ్ స్టాక్ మార్కెట్ అనే కాదు, మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినా కూడా డైలీ మీకు 1000 రూపాయలు అనేవి రావండి. ఏదైనా స్టాక్ మార్కెట్ ఎప్పుడు కూడా వాల్టైల్గానే మూవ్ అవుతుంది, అంటే పైకి కిందకి మూవ్ అవుతూనే ఉంటుంది. ఇది మీరు అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఐ హోప్ నేను ఏదైతే మీకు ఇప్పుడు ఆన్సర్ చెప్పానో ఆ ఆన్సర్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ మీలో కూడా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన నెక్స్ట్ డైలీ మనీ షోలో పిక్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.